Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైన్ కెరియర్స్. ఇవాళ మనతో క్లయింట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. హాయ్ శ్రీకాంత్. Hi, Anna. స్మాల్ ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్ శ్రీకాంత్. Yeah, my name is Srikanth. I'm a mechanical student. I graduated from CMR College in the year of 2022. Present, I am doing job in Scient as a design engineer. శ్రీకాంత్, ఇట్స్ మై మాస్టర్స్ జర్నీ మీకు ఎప్పుడు మొదలైంది అండ్ ఇట్స్ మై మాస్టర్స్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? నాకు ఇట్స్ మై మాస్టర్ మా ఫ్రెండ్స్ నుంచి తెలిసింది. ఓకే. మా ఫ్రెండ్స్ నా బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళు. Hmm, సో వాళ్ళు ఆల్రెడీ ఇట్స్ మై మాస్టర్ లో జాయిన్ అయ్యి దే వెంట్ టు జర్మన్. hmm, సో వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు ఇట్స్ మై మాస్టర్. సో hmm, అలా నాకు ఇట్స్ మై మాస్టర్ పరిచయం జరిగింది. hmm, అండ్ నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇట్స్ మై మాస్టర్ తో కొలైడ్ అయ్యాను నా hmm, hmm, మాస్టర్స్ కోసం. hmm, hmm. సో ఫైనల్ గా నాకు కాలేజ్ వచ్చింది. ఐఎమ్ అబౌట్ టు ఫ్లై యా. ఇన్ సో డిప్లొమా స్టూడెంట్స్ కి కొత్త రూల్స్ వచ్చాయేమో, అంటే డిప్లొమా వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యాక ఏపీఎస్ అప్లై చేయాలి. ప్లస్ డిప్లొమాకి ఈసీటీఎస్ కన్వర్షన్ ఎంత హెల్ప్ఫుల్ అయింది. మీరు డిప్లొమా స్పెషల్ కేస్ కాబట్టి మీ మీ పర్స్పెక్టివ్స్ కనుక మీరు చెప్తే డిప్లొమా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అని. డిప్లొమా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ ఇట్స్ మై మాస్టర్ హెల్ప్ మీ లాట్. వాళ్ళ గైడెన్స్ తో నాకు ఈజీ అయింది. మీకు ఈ జర్నీ మొత్తము లైక్ మీటింగ్ వన్స్ ఆర్ ట్వైస్ మీరు వచ్చారు, తర్వాత మొత్తం ఆన్లైన్లోనే జరిగింది ప్రాసెస్ అంతా. మీకు ఆన్లైన్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? నేను జాబ్ చేస్తుంటా, సో ఎవ్రీ టైమ్ ఐ కెనాట్ గో అండ్ మీట్ ఉమ్, ఫిజికల్లీ ఉమ్, ఉమ్, ఇట్స్ మై ఉమ్, మాస్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఫోన్ లోనే కాంటాక్ట్ అయ్యేవాడిని. సో ఉమ్. వాళ్ళు కూడా నాకు త్రూ మెయిల్స్ ఆర్ జూమ్ మీటింగ్ ఆర్ ఇన్ వాట్సాప్ నాకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు చాలా బాగా. సో అలా నా వర్క్ ఈజీ అయ్యేది. నాకు కూడా నా జాబ్ పర్పస్ లో ఏం ట్రబుల్ లాంటివి ఏం ఫేస్ చేయలేదు. సో దట్స్ క్వైట్ గుడ్. మీకు స్వాట్ అనాలిసిస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ట్రైబ్ ట్రాన్స్ఫర్మేషన్, గోల్ కార్డ్ డిస్కషన్ జరిగింది కదా. లైక్ డస్ ఇట్ రియల్లీ హెల్ప్ ఇన్ యువర్ మెంటరింగ్ ప్రాసెస్? అంటే ఆ డిస్కషన్స్ అన్ని మీకు హెల్ప్ అయ్యాయా? యా ఎస్ అన్న, మీకు హెల్ప్ లాట్. డాటా అనాలిసిస్ చేసేటప్పుడు వి కమ్ టు నో లైక్ మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అండ్ ఆపర్చునిటీస్ వి కమ్ టు నో. ఇప్పుడు హోల్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయడం వల్ల అంటే మీకు ఆ, మీకు అడ్వాంటేజ్ ఏమనిపించింది? అంటే ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ప్రీ అడ్మిషన్ అప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ అంటే ఐ విల్ టాక్ లేటర్ అబౌట్ పోస్ట్ అడ్మిషన్. మీకు ప్రీ అడ్మిషన్ లో అడ్మిషన్ జర్నీ, ఎందుకంటే రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆ జర్నీ అంత ఈజీ కాదు. మళ్ళీ ఈసీటీఎస్ ఫిల్లింగ్ అప్పుడు కూడా మీ ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీకు ఏం అడ్వాంటేజెస్ అనిపించింది? ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, రేపు పొద్దున ఎవరైనా ఫ్రెండ్స్ కి నేను హెల్ప్ చేయగలుగుతా. లైక్ ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, సో ఐ కెన్ హెల్ప్. పోస్ట్ అడ్మిషన్కి వస్తే లోన్ కానీ, బ్లాక్డ్ అకౌంట్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి M10 ఫామ్ కానీ, ఫోరెక్స్ కానీ, లైక్ హౌ వాస్ దట్ ప్రాసెస్? అంటే పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ మీకు ఎలా ఉంది? యా, ఇలాంటి వర్క్స్ కి మనకు బయట చాలా, అంటే లైక్ చాలా మీడియంస్ ఉన్నాయి, ఉమ్, బట్ ఆల్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ. ఉమ్, ఉమ్, సో దానికి మాత్రం ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఉమ్. నా కేసులో ఇట్స్ మై మాస్టర్ హెల్ప్ చేస్తాను. యా. మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ వరకు, అంటే అడ్మిషన్ వచ్చింది వరకు ఒక 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 ప్రాసెస్ ఒకలా ఉంటుంది, అడ్మిషన్ వచ్చాక ప్రాసెస్ ఒకలా ఉంటుంది. అంటే రిజెక్షన్స్ గో త్రూ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అండ్ ఆ మనీని మీరు డిపాజిట్ చేసి ఈ స్టెప్స్ చేస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అంటే అడ్మిషన్ ని సెక్యూర్ చేసుకునే ప్రాసెస్. కి ఆల్మోస్ట్ జర్మన్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక 5 months అవుతాయి అన్న. సో 5 months లో మనం ఒక్కొక్క డెడ్ లైన్ ఉంటుంది. సో ఆ డెడ్ లైన్ లోపు మనం కంప్లీట్ చేస్తాక అది మళ్ళీ రిప్లై రావడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1.5 month, కొన్ని 2 months కూడా వస్తాయి. సో ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ లో కొన్ని నా అనుకున్న కోర్సెస్ రానప్పుడు ఐ వాజ్ లో, అండ్ ఇట్స్ మై మాస్టర్స్ కూడా కొంచెం దే హ్యావ్ మోటివేటెడ్ మీ. అండ్ వేరే కోర్సెస్ కూడా నేను లైక్ వాళ్ళు సజెస్ట్ చేసిన కొన్ని కోర్సెస్ నేను చూడలేదు ఫస్ట్. సో వాళ్ళు సజెస్ట్ చేసినవి కూడా నేను స్టడీ చేస్తే దే ఆర్ ద బెస్ట్ కోర్సెస్ అనిపించింది. సో మనకు తెలియకపోవచ్చు కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళ గైడెన్స్ లో ఇంకొన్ని కోర్సెస్ కి అప్లై చేసా. సో ఫైనల్ ఐ గాట్. బట్ వి రిజెక్షన్స్ షుడ్ ట్రై. వచ్చినప్పుడు ఖచ్చితంగా లో ఉంటది కదా మైండ్ సెట్ ఎవరికైనా. అంటే అరే ఏంటి బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ ఎవరికైనా వస్తుంది. ఉంటది. యా, యా. సో అండ్ పోస్ట్ అడ్మిషన్ చేసేటప్పుడు ఎవరికైనా మనీ హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే
€11,904 నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ ఖచ్చితంగా Yes, yes. టెన్షన్స్ ఉంటాయి. Not thousands, it is lakhs of amount. అంటే యూరోస్ నేనంటే €11,904 విచ్ So, ఇస్ అప్రాక్సిమేట్లీ 11.5 lakh hmm, బ్లాక్డ్ అకౌంట్. సో మీరు మనీని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? అంటే పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు. I want to tell the truth. So, హ్మ్. ఇది lakhs లో డీల్ కాబట్టి, సో మా డాడీ నాకు ఏంటంటే, సో హ్మ్. డెఫినెట్లీ పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళు హ్మ్. చాలా హ్మ్. హ్మ్. కష్టపడి సంపాదిస్తారు కాబట్టి అవునవును. డెఫినెట్లీ అంటే ఫోరెక్స్‌లో మనం అసిస్టెన్స్ ఇస్తాం. మీకు బెస్ట్ ఫోరెక్స్ రేట్ రావడానికి ఇట్స్ నాట్ ట్రాన్స్‌ఫర్ టు ఇట్స్ మై మసెస్ అకౌంట్. అది మీ అకౌంట్ నుంచే డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ అవుద్ది. ఆ మధ్యలో ఫోరెక్స్ సర్వీస్ మెంబర్ ఉంటాడు. సో మేము బ్రిడ్జ్ చేసింది ఏందంటే క్లయింట్‌కి ఎస్ యాహ్! అది మా అకౌంట్‌కి రాదు. ఆ క్లయింట్‌కి మీకు బెస్ట్ కాస్ట్ రావాలి, కాస్ట్ ఎఫెక్టివ్‌లో ఉండాలి అని వి సెర్చ్డ్ వేరియస్ మెంబర్స్ అండ్ ఆన్‌లైన్‌లో మనకున్న పార్ట్నర్ ఏంటి అనంటే మీకు బెస్ట్ అంటే నిజంగానే మీరు మార్కెట్‌లో ఉన్న ప్రైస్‌ని చెక్ చేసుకోవచ్చనమాట. మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఖచ్చితంగా మీరన్నది అంటే దిస్ ఈస్ యూ హావ్ టు షేర్ దిస్ ఫీలింగ్. ఇప్పుడు ఏ పేరెంట్‌కైనా అంత అమౌంటు మనకు తెలీదు. మనం ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నప్పుడు దట్ నథింగ్ రాంగ్. మీకు ఇలా షేర్ చేస్తేనే పీపుల్ కూడా అర్థమవుతది. అంటే ప్రాసెస్ ఏంటి? ఏం గో త్రూ అయ్యారు? అది ఎలా అనిపించింది? ఎందుకంటే ఎవరో తెలీదు. మీరు జర్నీ చేశారు మాతో 1 ½ ఇయర్ మా ఆఫీస్‌కొచ్చారు చూసారు. పేరెంట్ ఒక్కసారి కూడా చూడలేదు. తప్పు లేదు ఆ డౌట్ రావడంలో. ఎస్ ఎస్ యాహ్! 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 వీసాకి ప్రాసెస్ ఎళ్ళేటప్పుడు మీకేమనిపించింది? అంటే అటెండింగ్ ఫర్ ఎ వీసా ఇంటర్వ్యూ. క్వైట్ గుడ్ అన్న. ఫస్ట్ హ్మ్. థింగ్ ఏంటంటే మనం అబ్రాడ్‌కి వెళ్తున్నప్పుడు ప్రిపేర్ అయినప్పుడే హ్మ్. మనలో హ్మ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. సో హ్మ్. హ్మ్. మనకు నచ్చిన కోర్స్ వచ్చింది. హ్మ్. సో హ్మ్. వాళ్ళు ఎందుకెళ్తున్నావు ఏంటి అనంటే వి షుడ్ ఏబుల్ టు ఆన్సర్. సో మీరెళ్తున్నప్పుడు అంటే మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ అదర్ ఇన్స్యూరెన్సెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాచింగ్ ద వీడియోస్ అంటే ఎందుకు ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి నేను మీతో డిస్కస్ చేశాను. సో ఫస్ట్ మీకేమనిపించింది? డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అన్న. అబ్రాడ్ వెళ్తున్న పర్సన్‌కి చాలా హ్మ్. యూజ్‌ఫుల్ అవుతది అది. తెలుసుకోవాలి కూడా పక్కా. ఇట్స్ యాహ్! ఎ మ్యాండేటరీ థింగ్ యాహ్! బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు సమ్ ఫారెన్ కంట్రీస్. యాహ్! అంటే కొత్తగా ఎవరన్నా ఇట్స్ మై మాస్టర్స్ సర్వీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరేం చెప్తారు శ్రీకాంత్? అంటే ఫస్ట్ థింగ్ నాకు మీలో నచ్చింది హ్మ్. ఏంటంటే, మేము చెప్పకముందే మీరే నెక్స్ట్ అంటే లైక్ మీరే అప్డేట్ ఇస్తారు. చాలా హ్మ్. టైమ్స్ మీరే అప్డేట్ ఇచ్చారు నాకు. నేను హ్మ్. హ్మ్. అడక్కముందే. హ్మ్. హ్మ్. అండ్ కమింగ్ టు మై వీసా పేపర్ వర్క్ ఆల్సో ఆల్మోస్ట్ మీరే కంప్లీట్ చేసి ఇచ్చారు. హ్మ్. హ్మ్. బిఫోర్ నేను అడక్కముందే ఇది హ్మ్. నాన్న, ఇది అని మీరే గైడ్ చేశారు. హ్మ్. 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 సో, అట్ ద సేమ్ టైమ్ కొన్ని టైమ్స్‌లో కొన్ని అప్లికేషన్స్‌కి నేను కూడా ఇన్వాల్వ్ అయినా. హ్మ్. సో, ఐ హ్మ్. కేమ్ టు నో దట్ ఓకే. అప్లికేషన్ ఇలా ఉంటది. సో, అలా ఇన్వాల్వ్ చేసినప్పుడు వి కేమ్ టు నో. కొత్త వాళ్ళు ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ మీరు డిప్లొమా, స్పెషల్ కేసు ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండ్ మీరు జాబ్ చేశారు. జాబ్ చేస్తూ మనతో జర్నీ చేశారు. సో, జాబ్ చేసే వాళ్ళకి కూడా మీరు జాబ్ చేసే వాళ్ళకి ఏం సజెషన్ చెప్తారు? సో, డూయింగ్ జాబ్ ఈస్ ఓకే. హ్మ్. హ్మ్. బట్ గ్రాబింగ్ ద స్కిల్స్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. కొత్తగా ఎవరైనా సర్వీస్ తీసుకునే వాళ్ళకి మీరు ఇట్స్ మై మాస్టర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? వాట్ ఐ ఫీల్ ఈస్ ట్రస్ట్‌వర్తీ. ఆల్ యూ డిడ్ గుడ్. సో, అండ్ కమింగ్ టు గైడెన్స్ హ్మ్. యూ హావ్ గివెన్ ఎ బెస్ట్ గైడెన్స్ అన్న. హ్మ్. అంటే లైక్ నేను చూజ్ చేసుకున్న కోర్సెస్ కాకుండా సమ్ బెటర్ కోర్సెస్ కూడా మీరు నాకు సజెస్ట్ చేశారు. సో, మాకు తెలియని కోర్సెస్‌ని కూడా యూ టోల్డ్ అస్. ఈ యాహ్! యాహ్! కోర్స్ ఇలా ఉంటది. సో, దట్ గైడెన్స్ హెల్ప్డ్ మీ. యాహ్! సో, నేను పెట్టుకున్న కోర్సెస్‌లలో కొన్ని నాకు రాలేదు. హ్మ్. హ్మ్. కొన్ని హోల్డ్‌లో ఉండే ఆ టైంకి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీరు చెప్పిన కొన్ని కోర్సెస్‌లో నాకు కొన్నొచ్చాయి. ఐ యాహ్! సజెస్ట్ అన్న. యాహ్! ఎందుకనంటే అబ్రాడ్ ఎళ్తున్నామంటే నాకు లాట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయన్న. హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ కొన్ని కన్సల్టెన్సీస్ మనీ తీసుకొని ఫ్రాడ్ చేస్తాయి. హ్మ్. 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 చెప్పపెట్టకుండా వాళ్ళు ఏడికి పోయినో కూడా తెలీదు. సో, వి హావ్ టు ఎంక్వైర్. హ్మ్. సో, హ్మ్. ఇన్ థిస్ కేస్ మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కూడా నేను ఎంక్వైరీ చేశా ఇట్స్ మై మాస్టర్స్ గురించి. హ్మ్. 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 నేను నమ్మాను కాబట్టి నేను జాయిన్ అయిపోయాను. మీరు మీ వాల్యుబుల్ టైం తీసుకొని మీ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్దర్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడాలని మీ డిప్లొమా ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ జర్నీ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అంటే జాబ్ ఉన్న వాళ్ళు కూడా స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు షేర్ చేసింది. ఖచ్చితంగా టెస్టిమోనియల్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎ మార్కెటింగ్ పర్పస్. ఇట్స్ లైక్ ద పర్సన్స్ ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్. ఎవ్రీ స్టూడెంట్ హావ్ ఎ యూనిక్ ఎక్స్‌పీరియన్స్. ఇవాళ మీరు చెప్పింది జాబ్ గురించి నిజంగానే ఇట్స్ ఎ న్యూ పాయింట్. అంటే జాబ్ ఎన్ని సంవత్సరాలు చేసాం కాదు. స్కిల్ అక్వైర్ చేసింది మ్యాటర్స్. ఎందుకంటే స్కిల్‌కే డిమాండ్ ఉంటది ఎప్పుడు. సో, దట్ పర్స్పెక్టివ్ విల్ ఫర్ షూర్ హెల్ప్ సమ్ న్యూ స్టూడెంట్. సో, టేకింగ్ ఔట్ యువర్ టైమ్ అండ్ గివింగ్ దిస్ టెస్టిమోనియల్ రియల్లీ మీన్స్ ఎ లాట్ టు ఇట్స్ మై మాస్టర్స్. అండ్ దిస్ టెస్టిమోనియల్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ది స్టూడెంట్స్ ఆల్సో. అంటే కొత్తగా ఎవరన్నా ఇట్స్ మై మాస్టర్స్ అనే కాదు. జర్మనీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా పర్స్పెక్టివ్స్ రావడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్స్ ఎ లాట్ ఫర్ టేకింగ్ ఔట్ యువర్ టైమ్. థాంక్ యూ. యాహ్! థాంక్స్ అన్న. థాంక్స్ ఫర్ గైడింగ్ అస్.